హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం 14వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. కొన్ని క్షణాల నిశ్శబ్దం. అనుకోనిది జరిగితే అది మెదడు రిసీవ్ చేసుకోవడానికి కొన్ని క్షణాలు పడుతుంది. అందరికంటే ముందు తేరుకున్నది గౌతమ్. ఒక్క క్షణం అతనికి మెదడంతా బ్లాంక్గా అనిపించింది. తన ఎదురుగా నిలబడి ఉన్న రాధికాను చూశాడు. అసలు ప్రపంచంతోనే సంబంధం లేనట్లు నిలబడిపోయింది షాక్లో. ఇందాక శేషేంద్ర పిఏతో జరిగిన పెనుగులాటలో అతని చేతి కట్లు లూజ్ అయ్యాయి. వాటిని విప్పుకొని వెంటనే పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. బుజ్జమ్మ అని అన్నాడు. పలకలేదామె. మళ్ళీ పిలిచాడు, అయినా పలకలేదు. భయం వేసింది. చేతితో ఆమెను కదిలించాడు. స్పృహలోకి వచ్చిన రాధి చేతిలో ఉన్న రివాల్వర్ని చూసి దాన్ని విసిరి పారేసి భయంగా కన్నయ్య అని గట్టిగా అతన్ని పట్టుకొని ఏడ్చేసింది. గౌతమ్ ఆమెను బలంగా తన గుండెలు కత్తుకుంటూ ఆమె తల నిమిరాడు. ఏమీ కాలేదు మా, ఏమీ జరగలేదు, చూడు అని అన్నాడు. కన్నయ్య, నేను ఒక మనిషిని చంపేశాను, నేను ప్రాణం తీశాను, చూడు అని అంటూ ఏడుస్తుంది. లేదుమా, నిన్ను కరవడానికి పిచ్చి కుక్క వస్తే దాన్ని నువ్వు చంపేశావు అంతే. ఆమెను ఇంకా మాట్లాడనీయకుండా 2 చేతుల్ని ఆమె చెంప మీద వేసి, చూడు, నా వైపు చూడు, ఏమీ జరగలేదు, ఏమీ కాలేదు, నువ్వు ఏమీ చేయలేదు అని అన్నాడు. లేదు కన్నయ్య, నన్ను అరెస్ట్ చేస్తారు పోలీసులు, నేను జైలుకి వెళ్తాను, ముందు నీకేం కాలేదు కదా అని అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తడివింది. గౌతమ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వు ఉన్నావు కదా, ఏమవుతుంది నాకు చెప్పు, ఏమీ కాలేదు అన్నాడు. మృత్యువు వచ్చే లోపల నువ్వు ఎదురు నిలుస్తావు అని మళ్ళీ నిరూపించావు. నీలో నువ్వే చాలా పెద్ద యుద్ధం చేశావు అని అన్నాడు. రాధి వెంటనే గౌతమ్ పెదవులకు తన చేతిని అడ్డంగా పెట్టి తల అడ్డంగా ఊపింది, అలా మాట్లాడొద్దు అని. గౌతమ్ ఆమెను కౌగిలించుకొని ఇంకెప్పుడు మాట్లాడను అన్నాడు. వాళ్ళిద్దరినీ చూస్తున్న శేషేంద్ర కోపం అసూయతో రగిలిపోతూ ఉన్నాడు. లోపల నుంచి తాను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగింది. గౌతమ్ని ఫారెన్ పంపించే నెపంతో సిటీ అవుట్కట్స్ లో దాటగానే చంపేద్దామనుకున్నాడు. అక్కడ గౌతమ్ చనిపోగానే ఇక్కడ రాధికని చంపేసి ఇద్దరికీ ఎఫైర్ ఉందని ప్రపంచానికి తెలిపి సెటిల్ అయిపోదామనుకున్నాడు. డామిట్, కథ అడ్డం తిరిగింది. చివరికి అంతా తన మెడకు చుట్టుకుంది. అసూయతో రగిలిపోతూ విచక్షణను మర్చిపోయాడు. అందుకే వెంటనే తన దగ్గర ఉన్న ఇంకో రివాల్వర్తో వాళ్ళిద్దరినీ షూట్ చేయాలని చూశాడు. అతని కొద్ది దూరంలో ఉన్న సిఐ ఇమిడియట్ గా రియాక్ట్ అయ్యి తన చేతిలో ఉన్న గన్తో అతని చేయిని షూట్ చేశాడు. శేషేంద్ర నొప్పితో అల్లాడిపోయాడు. రక్తం కారుతున్న చేతిని పట్టుకొని అలాగే కూలబడిపోయాడు. అతని అరుపులకు తేరుకున్న గౌతమ్, రాధి ఇద్దరూ జరిగింది చూస్తున్నారు. ఏం జరిగిందో అర్థం కాలేదు, కానీ ఏదో చేయబోయాడు అని మాత్రం బాగా తెలుస్తుంది. సిఐ శేషేంద్ర దగ్గరికి రాగానే అతను నటిస్తూ, గౌతమ్ని పట్టుకున్నాను, వీడు నా భార్యతో అఫైర్ పెట్టుకున్నాడు చూడండి, వాళ్ళిద్దరు పారిపోతున్నారు, నేను పట్టుకుంటుంటే నన్ను గాయపరిచారు అని చెప్పాడు శేషేంద్ర. ఇంత జరిగినా నీకు సరిపోలేదురా అని సిఐ ఒకటిచ్చాడు గట్టిగా. దవడ కదిలి పళ్ళు బయటకు వచ్చేశాయి. శేషేంద్రకి అర్థమే కాలేదు. నన్ను కొడతారేంటి అని అడిగాడు కోపంగా. కొట్టక నువ్వేమైనా ఫ్రీడమ్ ఫైటర్ వారా? నీకు దండ వేసి దండం పెట్టి గులాబీ పూల పైన నడిపించుకుంటూ వెళ్ళడానికి దగుల్బాజీ వెధవా డిపార్ట్మెంట్ మొత్తాన్ని తప్పుదోవ పట్టించిందే కాక అని ఇంకొకటి గట్టిగా పీకాడు. శేషేంద్రకు పూర్తిగా అర్థమైపోయింది తన గురించి అంతా తెలిసిపోయింది అని. ప్రపంచానికి తెలియడానికి ఇంకెంతో సమయం పట్టదు అని. అందుకే అక్కడి నుంచి పారిపోవాలని చూశాడు. సిఐని తోసేసి పరిగెత్తాడు శేషేంద్ర. కింద పడిన సిఐ వెంటనే రియాక్ట్ అయ్యి ఇంకా 2 బుల్లెట్స్ ని అతని శరీరంలో దింపాడు. వయసు అయిపోయిన ప్రాణం తట్టుకోలేకపోయింది. శేషేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. సిఐ చెక్ చేసి ప్రాణం పోయింది అని నిర్ధారించుకున్నాడు. దగ్గరకొచ్చి రాధి గౌతమ్ని చూస్తూ, మీ జీవితానికి పట్టిన శనిగ్రహం వదిలింది అన్నాడు. అతని వైపు భయంగా చూసింది రాధి. ఇంకా భయం లేదమ్మా, నువ్వు తప్పు చేయలేదు, మనం మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆపద్ధర్మంగా చంపొచ్చు, భయపడకు. శేషేంద్రాని అతని పియ్యని చూస్తూ, ఇద్దరూ ఒకరికొకరు చంపుకొని చచ్చారు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను అన్నాడు సిఐ. రాత్రి నుండి
జరిగిన సంఘటనలు కళ్ళ ముందు ఇద్దరు చనిపోవడం రాధేకి స్ట్రెస్ ఎక్కువై కళ్ళు తిరిగి స్పృహ తప్పిపోతుంది. ఆమె కింద పడే లోపలే గౌతమ్ గట్టిగా పట్టుకుంటాడు. బుజ్జమ్మ అంటూ కలవరపడి టెన్షన్ గా రాధిక చెంపల మీద సుతారంగా తట్టాడు. తన ప్రాణం అలా అచేతనంగా పడి ఉంటే అతనికి ఊపిరాడినట్లయింది. సిఐ దగ్గరికి వచ్చి చూశాడు. ఆమె చేతిలో ఉన్న కవర్ ఇంకా అలాగే గట్టిగా పట్టుకొని ఉన్న కవర్ ని గౌతమ్ నిదానంగా తీసి అది సిఐ చేతికిస్తూ, మీరు చూసుకోండి, నేను హాస్పిటల్ తీసుకుని వెళ్తాను అని అంటుండగానే వెనకాల నుండి వేణు, కావ్య, వర్ష కూడా వచ్చేశారు. అక్కడున్న పరిస్థితికి అందరికీ కన్నీళ్ళొచ్చాయి. కానీ శేషేంద్ర చచ్చాడు అని ఒక రకమైన సంతృప్తి అందరి కళ్ళల్లో ఒక రకమైన భారం దిగినట్లుగా అయింది. వేణు అంబులెన్స్ కి కాల్ చేయగా సిఐ గౌతమ్ ని చూస్తూ, కొత్త సంవత్సరం, సరికొత్త జీవితం, ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ అక్కడున్న కానిస్టేబుల్ తో, ముందు ఇక్కడ ఉన్న ఈ చెత్తను క్లియర్ చేయండి, ఫాస్ట్ గా పోస్ట్ మార్టానికి పంపండి, వీధులంతా క్లియర్ గా ఉండాలి, అసలే న్యూ ఇయర్ అని ముందుకు వెళ్లిపోయాడు. అంబులెన్స్ లో రాధి చేయి పట్టుకొని తదేకంగా ఆమె మొహాన్ని చూస్తున్న గౌతమ్ 6 ఏళ్ల కిందట తన జీవితానికి అమృతాన్ని పంచి అనుకోకుండా మాయమైంది. అదే 6 ఏళ్ల తర్వాత తన జీవితానికి ఊపిరిని పోసి తను అచేతనంగా మిగిలిపోయింది. మొహం మీద కనబడుతున్న అలసట, చెదిరిన వెంట్రుకలు ఆమె కురులను సరిచేస్తూ ఎందుకో వద్దన్న కన్నీళ్లు ఆమె చేతులపై పడుతూనే ఉన్నాయి. నా ఉనికిని గుర్తించు అని. అవి కూడా కోరుకుంటున్నాయో ఏమో, ఎందుకో తెలియదు, నువ్వంటే ఇష్టం ఎందుకో అనుకున్నాడు. ఎంతగా అన్నా చెప్పలేనంతగా. ప్రపంచమే నువ్వని, ఈ ప్రాణమే నీదని ఎలా చెప్పను, ఏమని చెప్పను? ఎన్ని నాళ్ల తపనతో వేచి చూస్తూ ఉన్నానని, నాలో ప్రాణమంతా నీకే అంకితమని, నాలో నువ్వే నేనని. కాలాలు మారినా, సంవత్సరాలు గడిచినా నాలోనే నీవున్నావు అనేది నిజం. నా ప్రక్కన నీవు లేకున్నా నీ మాటలతో కాలమే కరిగి నా వశమైపోయింది. నా వెన్నంటి నీవు నడవకున్నా నీ నీడలా ఎప్పుడూ నా వెంటే ఉన్నావు అన్నది నిజం. నేను శ్వాసించే ప్రతి శ్వాసలో, నా అదరాలపై మెరిసే చిరుహాసంలో, నా వర్షించే ప్రతి కన్నీటి బొట్టులో నీవున్నావు. నా ఎదుట నీవు లేకున్నా నా హృదయ కోవెలలో నిత్యం కొలువుంటావు. ఏకాంతంలో ఉన్నా, పదిగురిలో నేనున్నా సదా నీ జ్ఞాపకాలు నన్ను దహించి వేస్తూనే ఉంటాయి. నా ప్రాణానికి రూపం నీవు. నీ జ్ఞాపకాలే నా ప్రాణవాయువుగా నాకై నా ప్రయాణం సాగుతోందిలా. ప్రతిరోజు చస్తూ బ్రతికే నీవు వదిలి వెళ్ళిన ప్రాణాన్ని ఈసారి నా కోసం, మన కోసం నా ఎదుట చిరునవ్వుతో నన్ను కరుణించి నాతో ఉండిపోవా ప్లీజ్ బుజ్జమ్మా అని గౌతమ్ కన్నీళ్లు రాధిక చేతి మీద పడి ఆమె చేయిలో గౌతమ్ చేయి బీసుకుంది. ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. అయినా ఆమె కళ్ళు తెరవలేదు. కానీ చేతిని గట్టిగా పట్టుకుంది. ఇక ఏ జన్మలో అయినా ఈ రాధిక నీకే సొంతమని మనసుతో మనసుకు సందేశాన్ని చేరవేసింది. గౌతమ్ పెదవులపై చిరునవ్వు. ఎంతో అపురూపంగా ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్. హాస్పిటల్లో రాధీని చెక్ చేసిన డాక్టర్ బయటికి వచ్చారు. చాలా ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నారు. ఆమె శరీరం దాన్ని భరించలేకపోయింది. అంతే, డోంట్ వరీ, సాయంత్రానికి స్పృహ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. అప్పటికే అక్కడ వర్ష, వేణు, కావ్యాలు కూడా ఉన్నారు. అప్పుడే డ్యూటీ కంప్లీట్ అయిపోయి వెళ్తున్న ఇంకొక డాక్టర్ కావ్య దగ్గరికి వచ్చి, మీకోసం 2 రోజులుగా ట్రై చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ పేషెంట్కి ఇప్పుడే ఒకరికి స్పృహ కూడా వచ్చింది, చూస్తారా? ఉదయాన్నే మళ్ళీ మీ గురించి అడిగారు అని అన్నాడు. కావ్య వైపు అందరూ తిరిగారు. ఆమె వైపు విచిత్రంగా చూస్తున్నారు. గౌతమ్ పట్టించుకునే స్థితిలోనే లేడు. కావ్య అతనితో మాట్లాడి మళ్ళీ అక్కడికి వస్తుంది. డాక్టర్ వెళ్తూ, మీరు కూడా ఫస్ట్ ఎయిడ్ చేయించుకోండి, చాలా దెబ్బలు తగిలాయి, ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ట్రీట్మెంట్ కూడా తీసుకోండి అన్నాడు. గౌతమ్ మనసంతా దిగులుగా ఉంది. ఏదో తెలియని బాధ. జరిగింది మొత్తం గుర్తుకు వస్తుంది. అతనికి వద్దన్న శేషేంద్ర గుర్తుకు వస్తూనే ఉన్నాడు. వాడి చేతుల్లో ఎంత నరకం అనుభవించి ఉంటుంది, మానసికంగా ఎంత కుంగిపోయి ఉంటుంది, ఎంత ఏడ్చి ఉంటుంది, ఎంతగా తట్టుకొని నిలబడి ఉంటుంది. కేవలం తన అనుకున్న వాళ్ళ కోసం అతని దగ్గర ఎన్ని కష్టాలు పడి ఉంటుంది, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటుందో ఒక్కసారి కూడా ఊహించలేకపోయాను. అక్కడి కళ చెబుతూనే ఉంది.
లక్షణాలు ఒకేలా ఉన్నాయి అనుకున్నాడు, కానీ అక్కడ ఉన్నది తన ప్రాణమని అనుకోలేకపోయాడు. ఎన్నిసార్లు వాడు తనను పిలిచాడు. కనీసం ఒక్కసారైనా తను వాళ్ళింటికి వెళ్ళి ఉండాల్సింది అని అనిపించింది. ఏమీ చేయలేక నిస్సహాయంగా అలాగే కూర్చుండిపోయాడు గౌతమ్. కావ్య అక్కడే ఉన్న నర్సుని తీసుకుని వచ్చి అతనికి ట్రీట్మెంట్ చేయించింది. అక్క ప్లీజ్ అన్నాడు. ముందు చేయించుకో, తర్వాత మాట్లాడతాను అంది. తను అక్కడ అలా ఉంటే ఎలా అక్క, ఇక్కడ ఊపిరే ఆడటం లేదు తెలుసా నీకు, ఎంత కష్టంగానో ఉంది. చివరికి నువ్వు కూడా, నీకు అన్నీ తెలుసు అయినా చెప్పలేదు కదా, అంత కానివాడినైపోయానా అని అన్నాడు. కావ్య అతన్ని చూస్తూ, నువ్వే అన్నావు కదా నీకు నాకన్నా నీ ఫ్రెండ్ ఎక్కువ అని, మరి మా ఫ్రెండ్కి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి కదా, ఎలా చెప్పగలను అనుకున్నావు? చెప్పానా ఓపి పడదామని అని అంది. గౌతమ్కి ఎందుకు అక్కడ ఉండాలి అనిపించక లోపల రాధిక ఉన్న రూంలోకి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమె మొహం వైపు చూస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది ఆమె మొహం. అప్పటికి ఇప్పటికీ ఏ మాత్రం మార్పు లేకుండా సాదా కాటన్ చీరలో ఏదో శాపం పొందిన దేవకన్యలా మాంత్రికుడి చేతిలోకి చిక్కి తప్పించుకున్న రాజకుమారిలా ప్రశాంతంగా నిద్రపోతుంది. అలాగే చూస్తూ ఆమె నురుడిపైన ముద్దు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు గౌతమ్. నేను ఎవరో ఎలాంటి వాడినో తెలియకుండా నాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చినా నీకు నేను ఏమని చెప్పాలి? నాలో నిండిన నీ రూపం నీకు ఎలా చూపాలో అర్థం కావడం లేదు. ప్రాణం విలువ ఏమని చెప్పను, అడగకుండా ప్రేమను పంచావు. అను నిమిషం నాతోనే ఉన్నావు. అసలు నువ్వు లేని జీవితం లేదు నాకు. అడగని ప్రేమను పంచి అన్నీ నువ్వే అయ్యావు. పక్కనే ఉండి ప్రాణంలా మారావు. అన్నీ నువ్వే అనుకునే సమయంలో నువ్వు లేని జీవితం ఏంటో చూపించావు. ప్రాణం లేని బొమ్మను చేశావు. ప్రాణమే నువ్వు అనుకున్న నాకు ప్రాణం విలువ తెలియకుండా చేశావు. అందని ప్రేమ కోసం నేను తొందరపడ్డాను అని ఎప్పటికీ అనుకోను. ఎందుకంటే ఎప్పటికీ నీ ప్రేమలోనే బ్రతకాలి అనుకున్నాను కాబట్టి. నువ్వే నా ప్రాణం కాబట్టి. అసలు ప్రేమిస్తే నీ ప్రేమ ఎంత మధురమో తెలిసే సమయానికి నీతో మాటలు కలిపే సమయం కూడా లేకుండా ఒంటరిగా ప్రాణం లేని బొమ్మలా మారిపోయా. ఇంకా చాలు బుజ్జమ్మా, నిన్ను ఇలా చూడలేను. నిద్ర లేవవా ప్లీజ్ మా అన్నాడు. ఇన్ని సంవత్సరాలు నువ్వు లేకుండా ఉన్నది చాలు. ఒక్కసారి కళ్ళు తెరువు. ఒక్క క్షణం కూడా నీకు దూరంగా గడపలేను. నువ్వు లేకుండా ఉండలేను. ప్లీజ్ తొందరగా కళ్ళు తెరువుమా, నన్ను చూడవా అని అన్నాడు గౌతమ్. ఇంతలో వేణు వచ్చి సీఏ అతని కోసం బయట ఎదురు చూస్తూ ఉన్నాడని చెప్పాడు. బలవంతంగా రాధిక దగ్గర నుంచి కదిలి బయటికి వచ్చాడు గౌతమ్. బయట తన కోసం నిలబడి ఉన్న అతని దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు లేకపోతే ఏం జరిగేదో అన్నాడు. నో గౌతమ్, అలా అనవద్దు. మీలాంటి మంచివారికి అంతా మంచి జరగాలి. రాధిక గారు ఎలా ఉన్నారు అని అడిగాడు. ఇంకా స్పృహ రాలేదు సార్, ఫైన్ అన్నాడు. కొన్ని ప్రైమరీ డీటెయిల్స్ కావాలి, అందుకోసమే వచ్చాను. కానీ చాలా ధైర్యంగా ఆవిడ మొత్తం ప్రూఫ్లు కలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ ఆ శేషేంద్ర మాయం చేసి ఉంటే అసలు ఎప్పుడు అతన్ని దోషిగా నిరూపించే అవకాశమే ఉండేది కాదేమో. ఇంతకీ ఇప్పుడు కేసు సంగతి ఏంటి అన్నాడు. ఏముంది, పారిపోతుంటే ఎన్కౌంటర్ అని రాసుకున్నాము. ఆల్రెడీ ఫస్ట్ ఫ్యామిలీని చంపిన కేసు ఇంకా ఉంది వాడి పైన. ఇట్స్ ఓకే, ఒకసారి ఆవిడ స్పృహలోకి వస్తే కాల్ చేయండి, ప్రైమరీ ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. సిఐ ఇంకా మాట్లాడుతూ ఉండగానే లోపలికి చెక్ చేయడానికి వెళ్ళిన నర్స్ రాధికకు స్పృహ వచ్చింది అని చెప్పింది. గౌతమ్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. అప్పుడే కళ్ళు తెరిచిన రాధి తాను ఎక్కడ ఉందో గుర్తు చేసుకోవడానికి ఆ స్థలాన్ని అంచనా వేస్తూ ఉంది. కష్టంగా కూర్చోవాలని చూసింది, తన వల్ల కాలేదు. వెంటనే గౌతమ్ నిదానంగా ఆమెని పొదవు పట్టుకొని పసిపాపలా జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. అతని వైపు చూస్తూ ఉంది రాధి. కానీ అతను ఆమె వైపు చూడటమే లేదు. కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. సరిగ్గా కూర్చోబెట్టి ఆమె కురులను సరిచేసి ఆమెకి ఇవ్వాల్సిన మెడిసిన్ గురించి చూస్తున్నాడు. రాధిక అతను చెయ్యి పట్టుకొని కోపమా అని అడిగింది. అతను పలకలేదు. నా వైపు చూడవా కన్నయ్యా, మరి అంత కోపం వచ్చిందా నీకు అని అతని మొహం తన వైపు తిప్పుకొని చేతులతో అతని మొహంని పైకెత్తి అడిగింది. ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు ఒక్క క్షణం నిలవకుండా ఆమెను గట్టిగా కౌగిలించుకొని తన బాధనంతా తీర్చుకున్నాడు. ఆమె కన్నీళ్లు అతని గుండెని తడుముతుంటే అతని కన్నీళ్లు
ఆమె నుటి మీద నుంచి క్రిందికి వస్తూ ఉన్నాయి. అతని కౌగిలి చెప్తూ ఉంది ఇన్ని సంవత్సరాలు తాను ఏం కోల్పోయాడో అని. ఆ కౌగిలి చెప్తుంది ఆమె దూరమైతే తాను ఏమైపోతాడో అని. ఆ కౌగిలి చెప్తుంది నువ్వు లేక గడిపిన ప్రతి క్షణం ఎంత నరకమో అని. ఆ కౌగిలి చెప్తుంది ఇంకో క్షణం నువ్వు దూరమైతే నేను ఏమైపోతానో అని. ఆ ఒక్క కౌగిలి మనసులో చెలరేగుతున్న అలజడికి సమాధానం. ఒక్క కౌగిలి విరహానికి, ఎడబాటుకి చరమగీతం. కొన్ని నిమిషాల మౌనం, ఎన్నో ప్రశ్నలకు సమాధానం. ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికిన అపురూపమైన ప్రేమ వదిలితే ఎక్కడ దూరమైపోతుందోనన్న భయం. చివరికి కష్టంగా ఒకరికొకరు దూరంగా జరిగి ఆమె అతని వైపు చూస్తూ ఉంది. గౌతమ్ తన 2 చేతులతో ఆమె చెంపలను పట్టుకొని కోపమని ఎలా అనుకుంటావు బుజ్జమ్మ? నువ్వు ఇంత అనుభవిస్తున్నా నాకు తెలియలేదు అని నా మీద నాకే కోపం. నేనేమి చేయలేకపోయాను. అంతా నిస్సహాయత అన్నాడు. అంతా మర్చిపోవా కన్నయ్య, ప్లీజ్ ఏది గుర్తు చేయకు. కొన్నిసార్లు మన దురదృష్టమో తలరాతో మనం కొందరితో ముడిపడిపోతాము. ఆ బంధాలు ఎలా ఉంటాయంటే చెప్పుకోలేము, తప్పుకోలేము, తెంచుకోలేము, పంచుకోలేము. మనకి సమయం రాలేదు అంతే అని అతని గుండెలపైన తలవాల్చింది రాది. గౌతమ్ ఆమె చుట్టూ చెయ్యి వేసి ఆమె తల మీద తన మోముని ఆనించి అలాగే కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాడు గౌతమ్. ఒక్కోసారి మనకి ఇష్టమైన వాళ్ళు ఎదురుగా ఉంటే మనం మాట్లాడే మాటల కన్నా మన స్పర్శ ద్వారా వారితో ఎక్కువగా మాట్లాడొచ్చు. కొన్ని వందల పదాలు సమకూర్చలేని భావం ఒక స్పర్శ చెబుతుంది. తలుపు చప్పుడు అవ్వడంతో ఇద్దరూ దూరం జరిగారు. వేణు వచ్చి సిఐ రాధికాని కలవడానికి ఎదురు చూస్తున్నారు అని చెప్పడంతో అంతవరకు ఎదురుగా కూర్చున్న గౌతమ్ లేచి ఆమె పక్కకు వచ్చాడు. భయంగా అతని చేతిని గట్టిగా పట్టుకుంది. మృదువుగా ఆమె చేతిని నొక్కి కళ్లతో ధైర్యం చెప్పాడు. అయినా వణుకు తగ్గడమే లేదు. ఆమె చుట్టూ చేయి వేసి ఏమీ కాదు, భయం లేదు, జస్ట్ ప్రైమరీ ఎంక్వైరీ అని అంటుండగానే సిఐ లోపలికి వచ్చాడు. గౌతమ్ లేచి నిలబడబోయాడు. పర్వాలేదు కూర్చోండి అని వాళ్ళకెదురుగా చైర్ వేసుకొని కూర్చుంటూ వాళ్ళిద్దరిని చూశాడు. చూడముచ్చటైన జంట అనిపించింది సిఐకి. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనబడుతుంది. నథింగ్ టు వరీ. మీరు నిన్న అంత ధైర్యంగా ఫోన్ చేయడం వల్ల మాకు హెల్ప్ అయింది. చాలా తొందరగా ట్రేస్ చేయగలిగాము. కానీ డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాడు అని ఊహించలేదు నేను అని చిన్న చిన్న డౌట్ క్లారిఫై చేసుకొని ఆమె దగ్గర కొన్ని సిగ్నేచర్స్ తీసుకున్నాడు సిఐ. గౌతమ్కి కూడా లోపల ఆందోళనగానే ఉంది. సార్ ఏమైనా అంటే బుజ్జమ్మ స్టేషన్కి రావాలా అని అడిగాడు. సిఐ అవసరం లేదు, కొవ్వెక్కి వాళ్ళిద్దరూ ఒకరికొకరు కాల్చుకున్నారు అని ఆల్రెడీ కేసు అయిపోయింది. దానికి తోడు పాత కేసు ఆల్రెడీ ఉంది. వాడి పైన పోలీసులు పట్టుకోవడంతో మమ్మల్ని గాయపరిచి పారిపోయాడు అని, దాంతో మేము ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అని కంప్లీట్ గా కేసు క్లోజ్ అయిపోయింది. ఇది చిన్న ఎంక్వైరీ మాత్రమే అని ఫైల్ తీసుకొని వెళ్లిపోతూ ఇంకోసారి వాళ్ళ వైపు చూసి సంతృప్తిగా వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిపోవడంతో బయట ఉన్న వర్ష, వేణు, కావ్య అందరూ లోపలికి వచ్చారు. గౌతమ్ పక్కన నుండి లేచి ఎదురుగా నిలబడ్డాడు. కావ్య మనస్ఫూర్తిగా రాధిని హగ్ చేసుకుంది. ఆమె చెవిలో ఏదో చెప్పింది. వింటున్న రాధి ఆనందంగా నిజమా అన్నట్లు కళ్లతోనే ప్రశ్నించింది. కావ్య అవును అన్నట్లుగా కళ్ళు ఆర్పింది. గౌతమ్ వైపు చూసింది. అందరూ అంత సంతోషంగా ఉన్నా అతని మొహంలో ఒక దిగులు ఇంకా కనబడుతూ ఉన్నట్లుగా ఉంది. గిరి కళ కోసమేమో అని. రాధి కావ్యాని నువ్వు వెళ్ళి మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయి, మేము వస్తాము అని చెప్పింది. కావ్య సరే అని చెప్పి వెళ్తూ తనతో పాటు వేణు, వర్షాన్ని కూడా తీసుకుని వెళ్ళింది. వాళ్ళిద్దరికీ అర్థం కాకుండానే ఆమె అనుసరించారు. ఎదురుగా విండో నుండి సముద్రం చూస్తున్న గౌతమ్ని రాధి కన్నయ్య అని పిలిచింది. ఆమె ఒక్క పిలుపుకి అతడు ఆమె దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఏంటి అన్నట్లుగా చూశాడు. అతని చెంప మీద చాచి ఒకటి గట్టిగా ఇచ్చింది. ఆమె ఎందుకు కొట్టిందో ఏమీ అర్థం కాక చేతిని చెంప మీద వేసుకొని ఆమె వైపు అయోమయంగా చూస్తున్నాడు. చేసిన తప్పు ఏంటో తెలియకుండా టీచర్ పనిష్మెంట్ తీసుకున్న స్టూడెంట్లా ఉంది అతని పరిస్థితి. ఇప్పుడు ఈ బహుమతి ఎందుకు బుజ్జమ్మా అని అన్నాడు. రాత్రి ఏం చెప్పావు అని అంది. గుర్తు చేసుకున్నాడు. ఏమన్నాను అని అన్నాడు. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తాను అన్నావు. అవునా అని అడిగింది రాధి. మరి నువ్వేమన్నావు అని అంది. వద్దు అన్నాను. ఎందుకు అని అడిగింది రాధి.
అంటే నిన్ను ఈ ఊబిలోకి లాగడం ఇష్టం లేక అన్నాడు. అందుకని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా అని అంది. ఆ పరిస్థితులు చూసి భయం వేసింది. మళ్ళీ నీకేమవుతుందో అని అనిపించింది. విన్నాను అన్నారు. ఏం చెప్పాను అంది. ఏం చెప్పావు అని అన్నాడు. అదే ఏం చెప్పాను అంది. ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటున్నాడు గౌతమ్. సాధారణంగా ఏదీ మర్చిపోయే అలవాటే లేదు. ఆమె ప్రతి మాట గుర్తుంది. ఆమె చెప్పిన మాటలు ఎవ్వరికీ ఏమీ కాలేదు కన్నయ్య అని. నన్ను ఒకసారి కలువు, అంతా చెప్తాను. ఆ మాట అర్థం కావడానికి అతనికి కొన్ని సెకండ్లు పట్టింది. ఎవరికి ఏమీ కాలేదు అని అడిగాడు అపనమ్మకంగా. అవును అన్నట్లు రాధి కళ్ళార్పింది. మళ్ళీ అదే మాటని రిపీట్ చేశాడు. అవును. అతనికి ఆనందం, షాక్ ఎలా అని. నోట మాట కూడా రావడం కష్టంగా ఉంది. అతి కష్టం మీద అడిగాడు ఎలా అని. పద చూపెడతాను అని ఆమె బెడ్ దిగబోయింది. వెంటనే ఆమెని తన 2 చేతులతో ఎత్తుకున్నాడు. ఓయ్ ఏంటిది, దించు, నేను నడవగలను అంది. కుదరదు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు అన్నాడు గౌతమ్. మన వాళ్ళు అందరూ ఉన్నారు, ప్లీజ్, కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా అంది. మళ్ళీ ఎప్పుడైనా అంటే ఆమె కళ్ళల్లో చూస్తాడు గౌతమ్. అతనికి సమాధానం చెప్పలేక పదా పోదాం అంది. నువ్వు ఆన్సర్ చెప్పు, మళ్ళీ ఎప్పుడన్నా అంటే అని అన్నాడు. పోదామా వద్దా అని అంది. ముండిదని నువ్వు అన్నాడు గౌతమ్. నిజమా, నీకంటే కాదు అని నవ్వింది రాధి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె పెదవులపై చిరునవ్వే ఆభరణంగా ఆమె మరింత అందంగా ఆకర్షణీయంగా కనబడుతుంది. అతన్ని మెడ చుట్టూ చేతులు వేసి అతని నుదుటిపై ముద్దు పెట్టి కన్నయ్య దించు అని అడిగింది. అంతే. వెంటనే నిదానంగా ఆమెను దించి ఆమె చుట్టూ చెయ్యి వేసి ఇప్పుడు ఓకేనా అన్నట్లు చూశాడు. ఓకే అన్నట్లు ఆమె కళ్ళతోనే చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం నడుచుకుంటూ వెళ్ళాడు గౌతమ్. అక్కడ కంప్లీట్ గా హాస్పిటల్ దారి అయిపోతూ ఉంది అనుకున్న చోట ఇంకా కొన్ని రూమ్స్ కు దారి ఉంది. కేవలం స్టాఫ్ మాత్రమే వెళ్తారు అక్కడి నుంచి. అక్కడ ఓన్లీ స్టాఫ్ అని బోర్డు కూడా ఉంది. ఇక్కడ అని అడిగాడు గౌతమ్. రా, నువ్వు కంగారులో హాస్పిటల్ బోర్డు చూడలేదు, చూడు అని చెప్పింది. ఎవరిది ఇది అని అన్నాడు. నాన్న ఫ్రెండ్ది. అనుకోకుండా నన్ను ఇక్కడే తీసుకుని వచ్చావు, ఫేమస్ అని ఇక్కడ తీసుకుని వచ్చాను అని లోపలికి వెళ్ళాడు. అక్కడ బెడ్ మీద కూర్చున్న వాళ్ళని చూడగానే అతనికి నోట మాట రాలేదు. కూర్చున్న వాళ్ళు గౌతమ్ని చూసి గౌతమ్ అని అన్నారు, కాదు అరిచారు ఆనందంగా. గిరి ఫాస్ట్ గా వచ్చి గౌతమ్ని హక్ చేసుకున్నాడు. కళా పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. తాము బ్రతికాము అనుకుంది. అసలు లేరు అనుకున్న వాళ్ళు తన ముందు నిలబడేసరికి గౌతమ్కి కలయా నిజమా అనేది అర్థమే కాలేదు. కానీ నిజం, ఎందుకంటే తన ప్రాణం చూపించింది కాబట్టి. దూరంగా నిలబడి వాళ్ళని చూస్తున్న రాధి గౌతమ్ ఆనందంలో తన సంతోషాన్ని వెతుక్కుంది. ఆమె వైపు చూస్తూ ఇదంతా ఎలా అన్నట్లు చూశాడు. గిరి కళకు కూడా అర్థం కాలేదు తాము ఇక్కడికి ఎలా వచ్చాము అన్నది. కావ్య వచ్చి వీళ్ళిద్దరిపై అటాక్ జరిగినప్పుడు నేను రాధిక వాళ్ళని చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. కానీ మేం వెళ్లేసరికి అక్కడ శేషేంద్ర మనుషులున్నారు. వాళ్ళు అని ఖచ్చితంగా తెలియదు, కానీ అనుమానంగా మాత్రం ఉన్నారు. వాళ్ళని దాటి వెళ్లడం ప్రమాదం అనిపించింది. కానీ కలిసి వచ్చిన విషయం ఏమిటంటే అది రాధి వాళ్ళదే హాస్పిటల్. అందులోని చాలా షార్ట్ కట్ దారులున్నాయి. ఆల్మోస్ట్ చాలా రాధికకు తెలుసు. అందుకని వేరే దారి నుంచి వచ్చి ఐసీయూలో ఉన్న వాళ్ళని పక్కకు తీసుకుని వచ్చాము. వేరొకరిని పెట్టాము అక్కడ, ఆల్రెడీ చనిపోయిన డెడ్ బాడీని. అది కూడా అక్కడ స్టాఫ్ ని మేనేజ్ చేశాము. మేము అనుకున్నట్లే వాళ్ళు ఏదో చేస్తారు అనుకున్నాము, కానీ ఏకంగా ఐసీయూలో కరెంట్ కట్, షార్ట్ సర్క్యూట్ అని చేసి ప్రాణాలు తీస్తారని ఊహించలేకపోయాము. నెట్వర్క్ వాళ్ళది. అందుకే హాస్పిటల్లో ఉన్న కొద్ది మందిని ఈజీగా తమ వైపు తిప్పుకున్నాడు. బయటకు వచ్చేసరికి చేతిలో ఉన్న వీళ్ళని ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. చివరికి రాధి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. అంతా మంచి జరిగింది. దేవుడి దయ వల్ల తొందరగా బాగయ్యారు. ఈ విషయం సిఐ గారికి అని అన్నాడు గౌతమ్. ఇంకా చెప్పలేదు, చెప్పాలి అంది కావ్య. అవసరం లేదు, అంతా విన్నాను అన్నాడు సిఐ. రాధిక వెనక్కి తిరిగి చూస్తుంది. తనకి 5 అడుగుల దూరంలో నిలబడ్డారు సిఐ. రాధిక గారిని కొన్ని విషయాలు అడగడం మర్చిపోయాను, అందుకే వెనక్కి వచ్చాను. మీరు ఎక్కడికో పోవడం చూసి మీ వెనకాలే వచ్చాను. ఇది ఒకందుకు మంచిదే అని సిఐ అక్కడ అందరికీ ఆల్ ద బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళిపోయాడు సిఐ.
అందరూ కలిసిన ఆనందం ఎవ్వరికీ ఏమీ కాలేదు అన్న సంతోషం. రాధిక వైపు చూస్తూ ఉండిపోయాడు గౌతమ్. అందర్నీ అక్కడే వదిలి వచ్చి ఆమె పక్కగా నిలబడ్డాడు. ఏంటి అన్నట్లు చూసింది. ఏం చెప్పాలో తెలియడం లేదు అన్నాడు. నువ్వేం చెప్పకపోయినా పర్వాలేదు, నాకు అర్థమైంది అంది. ఎలా అని అడిగాడు. ఎలా అంటే అలాగే అంది. అంటే చెప్పు అని అన్నాడు. ఎలా అంటే నేను నీకు అడిక్ట్ అయిపోయాను కన్నయ్య అని అతని చేతి చుట్టూ తన చేయి వేసి అల్లుకొని భుజం మీద తలపెట్టి నిలబడింది అతని వైపు చూస్తూ. కన్నయ్య, ఎన్నటికీ వదులుకోవాలి అనిపించని వ్యసనం నువ్వు, అధిగమించాలి అనిపించని బలహీనత నువ్వు. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఇంతటి అపురూపమైన ప్రేమ దొరికినందుకు ఏమని చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎలా నిన్ను పూజించాలో, ఎంతని ప్రేమగా ప్రేమించాలో తెలియని ఒక ప్రేమవు నువ్వు. నా జీవితానికి వరంలా మారి అందులో నన్ను వర్షంలా తడిపావు. ముత్యమై మెరుపుల నాలో ఒదిగిన అపురూపమైన బంగారానివి నువ్వు బుజ్జమ్మా. అందమైన అందానివి, అపురూపమైన అర్ధానివి. ఎక్కడ ఉన్నా నీడలా నీ వెంటే ఉంటా ప్రతిక్షణం. చూపలకు దూరం కాకుండా ప్రతిక్షణం నీ కంటి వెలుగులో నిలిచే ఉంటా. నిన్ను వీడని ప్రేమనై, నీ అడుగులో అడుగునై ఇక నుండి నా జీవితంలో ప్రతిక్షణం నీకే అంకితం అన్నాడు. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.